ఇంకో లడ్డు కావాలన్నా ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు, సెన్సిటివ్ టాపిక్, మనకు వద్దు అది. మీరు లడ్డు మీద జోక్లు వేస్తున్నారు. నేను ఒక సినిమా ఫంక్షన్ లో కూడా చూశాను. లడ్డు ఇస్ ఎ సెన్సిటివ్ ఇష్యూ అని. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ అయిందని స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో సోమవారం జరిగిన సత్యం సుందరం ప్రీ రిలీజ్ ఈవెంట్లో లడ్డూపై హీరో కార్తిక్ మరియు యాంకర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లడ్డు మీద జోక్స్ వేస్తున్నారు. ఏదైనా మాట్లాడే ముందు 1కి 100 సార్లు ఆలోచించండి, సనాతన ధర్మాన్ని పాటించండి అంటూ ఫైర్ అవ్వగా తాజాగా హీరో కార్తిక్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ప్రియమైన పవన్ కళ్యాణ్ సార్, మీ పట్ల ప్రగాఢ గౌరవంతో ఉన్నాను. నేను మాట్లాడిన మాటల్లో ఏదైనా అనుకోని అపార్థం ఏర్పడినందుకు నేను క్షమాపణలు కోరుతున్నాను. వెంకటేశ్వరుని వినయపూర్వకమైన భక్తుడిగా నేను ఎల్లప్పుడూ మన సంప్రదాయాలను గౌరవిస్తాను అంటూ ట్విట్టర్ ద్వారా కార్తీక్ తెలిపారు. ఈ క్షమాపణలపై పవన్ కళ్యాణ్ తాజాగా స్పందించారు. అంకిత భావం మరియు ప్రతిభ కలిగి ఉన్న గొప్ప నటుడిగా మీ పట్ల నా అభిమానాన్ని కూడా తెలియచేస్తున్నాను. మీకు, సూర్య, జ్యోతి గారులకు మరియు 2D ఎంటర్టైన్మెంట్ టీం మొత్తానికి నా అభినందనలు. మీ సత్యం సుందరం సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నా అని పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్లో తెలియజేశారు. సత్యం సుందరం సినిమాని సూర్య, జ్యోతిగా నిర్మిస్తున్నారు.